గుడ్ మార్నింగ్ మై ఆల్ యూట్యూబ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ని ఆదరిస్తూ. నీకెవరు సబ్స్క్రైబర్ నీ మొహానికి ఎవరు వస్తారన్నారు. అట్టాడే 4300 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నాకు జీవితంలో లైఫ్‌లో ఏది సక్సెస్ లేదు, అన్నీ ఫ్లాపే. కానీ యూట్యూబ్‌లో కూడా సక్సెస్ అవుతాను లేదని నాకు అనుమానంగా ఉంది. అయినా కూడా మీరు చాలామంది నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఈ వీడియో ఎందుకంటే నేను తెప్పించుకున్న ప్యాంటు ట్రెండ్‌లో తీసుకున్నానండి మొన్న పోయి ట్రెండ్స్‌లో. ఆ షర్ట్ వచ్చి అజియోలో తెప్పించుకున్నాం ఆన్‌లైన్‌లో. ఈ టైలరింగ్ షాప్‌లో బట్టలిస్తే వాళ్ళు 15 రోజులు దాకా ఇవ్వటం లేదు. పైగా మనం గుడ్డలు తీసుకోవడం పోతే మంచి బట్టలనేవి దొరకట్లేదు. సరిగ్గా చూపించట్లా. కుట్టించిన తర్వాత ఈ కొలతల్లో కొంచెం తేడాలొస్తున్నాయి. అందుకని రెడీమేడ్ సెట్ అయితే రెడీమేడ్ తెప్పిస్తున్నానండి. ముందు ఈ బట్ట గురించి చెప్పడానికి కారణం ఏందంటే, మమ్మల్ని చాలామంది ఎగతాళిగా మాట్లాడండి. ఎగతాళిగా మాట్లాడినోళ్ళు ఎవరో కాదండి, మేము దగ్గరికి తీసినోళ్ళే. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి బాగాలేతే మేము దగ్గరికి తీసాం. తర్వాత వాళ్ళ పరిస్థితి మెరుగుపడింది. తర్వాత మమ్మల్ని ఎగతాళి చేయటం ఎలా చేస్తున్నారంటే, మీ పిల్లలకి మంచి బట్టలు ఇప్పుడైనా బట్టలు తీసుకోండి. మా అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా మీ అమ్మాయికి ఎప్పుడైనా మంచి బట్టలు తీసియండి. మీరైనా మంచియి తీసుకోండి అని ఎగతాళిగా మాట్లాడండి. ఎవరిని కూడా అలా చులకనగా మాట్లాడకూడదు. ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటదో ఎవరికీ తెలీదు. అలా చులకనగా మాట్లాడుతుంటారు చాలామంది. అందుకని నేను బంధువుల ఇళ్ళకి, ఎవరి ఇళ్ళకి పోనండి. అసలు బంధువులే గాదు, ఎవరైనా సరే కొంచెం గర్వం చూపించే వాళ్ళ దగ్గరికి ఎవరితో నేను మాట్లాడను. ఇలా నా జీవితం ఇలా జీవించడమే ప్రశాంతంగా ఉంది. చూశారు గదండీ! ఈ మంచి బట్టలేసుకోవడానికి గల కారణం ఏందంటే, మంచి బట్టలేసుకుంటేనే సమాజంలో గౌరవం దొరికిద్దండి. ఎనక ఎంత అప్పుందో ఎవరు చూడరండి. మంచి బట్టలు మన మెయింటెనెన్స్ ఎవరైనా చూసేది.